వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వినగానే సంచలన విషయాలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఆయనపై వస్తున్న ఆరోపణలు కేవలం సంచలనం కాదు, ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన కుటుంబ వ్యాపార ప్రయోజనాల కోసం పాకిస్తాన్ కు మేలు చేసేందుకు అమెరికాకు అత్యంత కీలకమైన మిత్రదేశమైన భారత్తో సంబంధాలను ట్రంప్ ప్రమాదంలో పడేశారా? ఈ షాకింగ్ ఆరోపణలు చేసింది మరెవరో కాదు, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ జేక్ సులివన్. పాకిస్తాన్ పై ప్రేమ, భారత్ పై కక్ష, ఈ సడన్ మార్పు వెనక ఉన్న అసలు కథేంటి? అధికారం, డబ్బు, కుటుంబం, ఈ మూడింటి కోసం డొనాల్డ్ ట్రంప్ ఎంతకైనా తెగిస్తారని ఆయన ప్రత్యర్థులు ఎప్పుడూ ఆరోపిస్తూనే ఉంటారు. కానీ ఈసారి జేక్ సులివన్ బయటపెట్టిన నిజాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ట్రంప్ తన ఫ్యామిలీ బిజినెస్ డీల్స్ కోసం ఇండియా అమెరికా బంధాన్ని బలిపెట్టారని సులివన్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు మూలం పాకిస్తాన్ లో ట్రంప్ కుటుంబం పెట్టిన క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే కంపెనీ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తో ఒక భారీ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీలో ట్రంప్ కుటుంబానికి చెందిన డిటి మార్క్స్ డిఈఎఫ్ఐ ఎల్ఎల్సి కి ఏకంగా 60% వాటా ఉంది. వచ్చే లాభాల్లో 75% వాటా కూడా వాళ్ళదే. ఈ కంపెనీలో డొనాల్డ్ ట్రంప్ చీఫ్ క్రిప్టో అడ్వకేట్ గా, ఆయన కొడుకులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్ వెబ్ 3 అంబాసిడర్లుగా, చివరికి చిన్న కొడుకు బారన్ ట్రంప్ కూడా డిఈఎఫ్ఐ విజనరీ పదవిలో ఉన్నారు. ఈ బిజినెస్ డీల్ కుదిరిన తర్వాతే ట్రంప్ వైఖరిలో మార్పు మొదలైంది. ఏళ్ల తరబడి దౌత్యపరంగా పాకిస్తాన్ ను దూరం పెట్టిన అమెరికా సడన్ గా పాక్ తో దోస్తీ చేసింది. ట్రంప్ ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ కు వైట్ హౌస్ లో రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు. అంతేకాదు పాకిస్తాన్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ చేసింది. ఈ దోస్తీ వెనుక ఉన్న అసలు బేరం ఆ తర్వాత బయటపడింది. పాకిస్తాన్ తో అమెరికా ఒక భారీ ఆయిల్ డీల్ ప్రకటించింది. అక్కడి చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి సాయం చేస్తామని మాటిచ్చింది. పాకిస్తాన్ కు మేలు చేస్తూనే అదే సమయంలో భారత్ పై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారు. భారత వస్తువులపై మొదట 25%, ఆ తర్వాత ఏకంగా 50% టారిఫ్ సుంకాలు విధించి కోలుకోలేని దెబ్బతీశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలను జేక్ సులివన్ తీవ్రంగా ఖండించారు. ఇది అమెరికా ప్రయోజనాలకు జరిగిన అతి పెద్ద వ్యూహాత్మక నష్టమని ఆయన అన్నారు. భారత అమెరికా బలమైన సంబంధం మనకు ఎంతో అవసరం. మన మిత్రులు మనల్ని నమ్మాలి. కానీ భారత విషయంలో ఇప్పుడు జరుగుతున్నది ప్రపంచ వ్యాప్తంగా మన అన్ని భాగస్వామ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది అని సులివన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత వ్యాపారాల కోసం జాతీయ ప్రయోజనాలను, అంతర్జాతీయ సంబంధాలను పణంగా పెట్టడం అమెరికాకే కాదు యావత్ ప్రపంచానికి ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.